ఎవ్రీవన్, మీరు ఎంత కష్టపడినా ఎగ్జామ్లో మీరు అనుకున్న రిజల్ట్స్ రాక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఒక సింపుల్ 4 టెక్నిక్స్ ఇస్తాను. ఈ 4 టెక్నిక్స్ ని అప్లై చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న రిజల్ట్స్ కన్నా డెఫినెట్ గా టాప్ పొజిషన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందులో మొదటిది లెర్న్ త్రూ స్టోరీస్. మనం నేర్చుకునే సబ్జెక్ట్ ని స్టోరీ రూపంలో మార్చుకొని దానిలో ఆ స్టోరీ గుర్తుండేలాగా ఈజీగా ఒక కీ పాయింట్ గుర్తుంచుకోవటం ద్వారా మనం ఎగ్జామ్లో బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఈ స్టోరీస్ టెక్నిక్ అనేది పర్టికులర్గా బైపీసీ స్టూడెంట్స్కి, బాటనీ, జువాలజీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలానే రెండో టెక్నిక్ ఎంపీసీ అండ్ బైపీసీ అందరికీ, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి, ఈవెన్ 10th వాళ్ళకైనా సరే సైన్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్నిటికీ అప్లై చేయొచ్చు. ఏంటి అంటే టీచర్ చెప్పే కంటెంట్కి ఒక పిక్చర్ క్రియేట్ చేసుకోండి. టెక్నాలజీ ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి 3 డైమెన్షనల్ పిక్చర్ ఈజీగా వస్తుంది. ఆ పిక్చర్స్ అన్నిటినీ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ క్లాస్ నోట్స్లో పేస్ట్ చేసుకోండి. ఆ పిక్చర్ గుర్తుండేలా ఒక సింపుల్ కీ పాయింట్ గుర్తుపెట్టుకున్నాము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్సెప్ట్ మనం ఫైనల్ ఎగ్జామ్స్ రాసేదాకా డెఫినెట్గా గుర్తుంటుంది. ఒక నేషనల్ లెవెల్లో, ఎంట్రన్స్ లెవెల్లో మనం ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే, దట్ ఈస్ జేఈ మెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఐఐటి ఎగ్జామ్ అవ్వచ్చు, నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో ఎలా రివైజ్ చేసుకోవాలి, అన్ని కాన్సెప్ట్స్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ది బెస్ట్ టెక్నిక్ ఏంటి అంటే పిక్చర్ ద్వారా మనం నేర్చుకోవటం. సో ప్రతి ఒక్కళ్ళు పిక్చర్ ద్వారా మనం కాన్సెప్ట్ని నేర్చుకొని అండ్ ఆ నేర్చుకున్న పిక్చర్ ద్వారా కాన్సెప్ట్ ని మనం స్పీక్ చేయాలి. అంటే ఏంటి అంటే మన ఫ్రెండ్స్ కి మనం దాన్ని ఎక్స్ప్లెనేషన్ కనుక చేయగలిగాము అంటే ఈజీ వేలో ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా రాసింది మర్చిపోవచ్చు లేదా విన్నది మర్చిపోవచ్చు, కానీ మాట్లాడింది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో పిక్చర్ రూపంలో కాన్సెప్ట్ ని నేర్చుకోవటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా మనం ఎక్కువగా గుర్తుంచుకోవచ్చు. ఇది థర్డ్ టెక్నిక్ అండి. అండ్ 4th టెక్నిక్ అన్నిటికన్నా సింపుల్. త్రూ అవుట్ డే, పర్ డేలో మీరు ఒక 6 hours, 7 hours లేదా 9 hours కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత నైట్ బిఫోర్ స్లీపింగ్, రెడీ టు స్లీప్ అనుకున్న టైంలో ఒక్కసారి ఈ రోజు నేను మార్నింగ్ నుంచి ఏం నేర్చుకున్నాను అనేది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. మీరు 7-8 hours నేర్చుకున్న కాన్సెప్ట్స్ కూడా విత్ ఇన్ 10-15 minutes లో ఫాస్టెస్ట్ రివిజన్ అవుతుంది. ఎక్కడ బుక్ ఓపెన్ చేయాల్సిన పని లేదండి. ఇది మనం స్లీపింగ్ కి రెడీగా ఉన్నాము అనుకున్న టైంలో ఒక్క 5-10 minutes మనం రివైజ్ చేసుకుంటే మనకి అన్ని పాయింట్స్ రీకలెక్ట్ అవుతాయి. ఏ పాయింట్ అయితే మనకి రీకలెక్ట్ అవ్వలేదో అది నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. డెఫినెట్ గా అది మర్చిపోయే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పిన ఈ 4 టెక్నిక్స్ స్టోరీస్ ద్వారా నేర్చుకోవటం కానివ్వండి, లేదా మెజారిటీ సబ్జెక్ట్స్ యూజ్ అయ్యేది పిక్చర్ రూపంలో నేర్చుకోవటం, దానిలో కీ పాయింట్ గుర్తుంచుకోవటం, నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారా ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. అండ్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేది చెకింగ్ కోసం నైట్ స్లీపింగ్ టెక్నిక్, స్లీపింగ్ టైంలో రివిజన్ టెక్నిక్ అన్ని కనుక చూసుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్స్ లో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే సార్ పిక్చర్స్ ని మనం ఎలా చేయాలి, ప్రతి పిక్చర్ మనకు ఐడియా లేదు అనుకుంటే మీరు చదివే కాలేజ్లో మీ ఫ్యాకల్టీని అప్రోచ్ అయితే ఏ కంటెంట్ కి ఏ పిక్చర్స్ అనేది చాప్టర్ అయిన తర్వాత పిక్చర్ రూపంలో ఇవ్వమంటే వాళ్లే మొత్తం ఇస్తారు. అప్పుడు మీ వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. ఆ ఇచ్చిన దాన్ని కీ పాయింట్ కూడా వాళ్లతోనే చెప్పించుకొని సింపుల్ అండి. ఎక్కడా కూడా టీచర్ దగ్గర మనం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకునే కాన్సెప్ట్ మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఏ కాలేజ్ అయినా, ఏ స్కూల్ అయినా, ఏ టీచర్ కూడా మన సబ్జెక్ట్ ని అడిగినప్పుడు ఎవరు కోప్పడరు. సో దయచేసి టీచర్తో మంచిగా మనం వెళ్ళి సార్ నాకు ఇది కావాలి అని చెప్పించుకొని ఆ పిక్చర్స్ అన్నిటినీ తీసుకొని అదే క్లాస్లో మనం ఒక 3 to 5 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా తక్కువ టైం ప్రిపేర్ అయినా సరే, ఇప్పుడు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే టైం కన్నా తక్కువ టైం ప్రిపేర్ అయినా ఎక్కువ రిజల్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కి, జేఈ మెయిన్స్ కి స్టిల్ 4 to 5 months టైం ఉంది. అదే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ కి అయితే ఆల్మోస్ట్ 1.5 year టైం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది హెల్ప్ అయ్యే టెక్నిక్స్ ఇవన్నీ. సో ఇమీడియట్ గా
స్టార్ట్ చేయండి. అండ్ ఎవరు కూడా మన పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారా, ఇట్లా చెప్తున్నాము ఏంటి డయాగ్రామ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఎవరు ఏమనుకుంటారు అనుకుంటే ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళు అందరూ అనుకుంటూనే ఉంటారు. మనకి సక్సెస్ రావాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్ గా మనం మాట పడితేనే సక్సెస్ అవుతాం. సో ప్రతి ఒక్కళ్ళు మీరు సక్సెస్ అవ్వాలని ఈ టెక్నిక్స్ అన్ని పాటించాలని కోరుకుంటున్నాను.